అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను గదా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడే ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు. ఈ లోకములో దేవుడు మనకు తోడుగా ఉండాలి అని అంటే మనము కూడా దేవునికి ఇష్టమైన కార్యములు ఎల్లప్పుడూ చేయాలి. అప్పుడే ఆయన మనకు తోడుగా ఉంటారు. ఆమెన్. దేవుని యందును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందును విశ్వాసముంచుటయే ఆయనకు ఇష్టమైన కార్యం. ఆయన శిష్యులు అవిశ్వాసముతో ఉన్నప్పుడు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అని ప్రభువు వారిని గద్దించారు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నో గొప్ప కార్యాలను చేశారు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములను జయించారు, వాగ్దానములను పొందారు, సింహముల నోళ్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. ఆమెన్. మనము కూడా విశ్వాసమునకు కర్త అయిన యేసువైపు చూచుచు అన్ని విషయములలో ఆయనకు ఇష్టమైన కార్యములను చేయిచు ముందుకు సాగిపోదాము. ప్రభువా, మేము విశ్వాసములో తప్పిపోకుండానట్లు ఎల్లప్పుడూ మీకు ఇష్టమైన కార్యము చేయనట్లు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. విశ్వాసము లేకుండా మీకు ఇష్టలే ఉండట అసాధ్యమని మాకు బోధించారు నాయన. విశ్వాసము అనేది మా జీవితంలో ఒక ప్రాముఖ్యమైన భాగము. ప్రభువా, అటువంటి విశ్వాసముతో ఎల్లప్పుడూ మీకు ఇష్టమైన కార్యము చేయుచు నీ కుమారుని యందు విశ్వాసముంచుచు మీ యందును విశ్వాసముంచుచు మా జీవితంలో ఎల్లప్పుడూ నీకు ఇష్టమైన కార్యములే చేయుచునైనా నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా చేయమని వేడుకొంచున్నాం. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించి మేమెల్లప్పుడూ అటువంటి ఇష్టమైన కార్యములు విశ్వాసముతో ముందుకు సాగిపోనట్లుగా సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకు తోడేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.